హలో ఫ్రెండ్స్, కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్స్ విప్పిని ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఒక ప్లాంట్ అయితే ఎండిపోతుంది, లాగేసేయాలి. ఇవి బాగున్నాయి, ఫ్రెష్గా పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ ఈ ఫ్లవర్ కూడా ఇప్పిందికి వస్తున్నాను. ఇక్కడ కొత్తిమీరగా వస్తున్నాను ఈరోజు. ఈ కొత్తిమీర కొద్దిగా తీసుకుంటున్నాను. ఇప్పుడు బాగా వస్తున్నాయి ఆకుకూరలు. సమ్మర్లో సీడ్స్ వేస్ట్, సమ్మర్లో వేయకూడదు, ఇంకా సరిగా రావు ఇవి. ఆ వేడికి రావు. వింటర్ సీజన్లో చాలా బాగా వస్తుంది. ఈ మిడిల్లో కూడా ఉంది కొత్తిమీర, అందుకే చెక్ చేశాను, కొద్దిగా తీసేసాను. ఈ చిన్న చిన్నవి కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర మొత్తం తీసేసి నేను మళ్ళీ కొంచెం ఆరనిస్తాను సన్లైట్లో. ఇవి నేను ఎల్లో ఫ్లవర్స్ కోసం కొన్ని ఇక్కడ ఆవాలు వేసాను, ఇవి వచ్చేసినాయి. వీటిని ఇక్కడ పెట్టేస్తున్నాను. కొత్తిమీరతో పాటు కొత్తిమీర వస్తుంటే వచ్చేసింది. సన్లైట్లో కొంచెం ఎండనిచ్చి మట్టి కొద్దిగా ఆరినాక మళ్ళీ నేను సీడ్స్ వేసేస్తాను. ఖాళీగా ఉంది కదా ప్లేసు. కుండీల్లో కూడా ఇంత బాగా వస్తుంది, చిన్న చిన్న డబ్బాల్లో అయినా సరే వేసుకోవచ్చు. ఇంత బాగుందో, ఫ్రెష్గా ఉంది. ఇంకొన్ని కోసాను మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, ఈ ప్లేట్లో పెట్టలేదు. ఇంకా కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను. ఇక్కడైతే చాలా బాగా వచ్చింది. చాలా చిన్న మొక్క టమాటాలు వచ్చినాయి ఇక్కడ. ఇక్కడ కూడా ఆకుకూర వేసాను. ఇవన్నీ క్యాప్స్ ఊడిపోయినాయి. ఈ బ్యాక్ సైడ్ ఇలా కిచెన్ వేస్ట్కి పెట్టేసుకున్నాను. ఈ ప్లాంట్ ఒకటి ఎండిపోతుంది, లాగేస్తాను ఇంకొంచెం ఎండినాక. కొబ్బరికాయ పెట్టాను ఇక్కడ నేను కొబ్బరి మొక్క కోసం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక కొబ్బరికాయని తెచ్చి పెట్టేసుకున్నాను మట్టిలో. బాగా దొడ్డుగా అవుతుంది కదా స్టార్టింగ్లో కొబ్బరి చెట్టు, వెడల్పు ఎక్కువ వస్తుందని నేను అలా ఎప్పటికప్పుడే కట్ చేస్తున్నాను పైన వచ్చేవి. ఈ ప్లాంటు ఎల్లో కనకాంబరాల ప్లాంటు కొని పెట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్. ఎందుకనో ఈ ఇయర్ రాలేదు, మట్టి గట్టిగా అయింది. కొన్ని లీవ్స్ అన్నీ లాగేస్తాను. కొత్తిమీర ఇక్కడ పడిపోయింది వాటర్ పోసేటప్పుడు. ఇక్కడ కూడా నీట్గా తీస్తున్నాను కొత్తిమీర అంతా. ఇందులో కొన్ని పల్లి మొక్కలు కూడా వచ్చినాయి. ఇలా ఇక్కడ సీడ్స్ వేసేటప్పుడు నేను కొన్ని పల్లీలు పెట్టేస్తాను వీటితో పాటు. ఇటు కొత్తిమీర వస్తుంది, అటు దీని సపోర్ట్తో పల్లీలు కూడా వచ్చేస్తాయి మొక్కలు. పల్లీ ప్లాంట్స్కి వాటర్ ఎక్కువ అక్కర్లేదు, ఈజీగా వచ్చేస్తాయి. నేను ఇంట్లో యూజ్ చేసుకునే పల్లీలే పెట్టేస్తాను, కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి పెట్టాలి. మంచి హెల్తీగా ఉన్న పల్లి సీడ్ పెడతాను, వచ్చేస్తాయి. కొంచెం పొత్తుగా ఉంటే చిన్నప్పుడే ఆ ప్లాంట్ చిన్నప్పుడే తీసేసి వేరే చోట పెట్టేసుకోవచ్చు, రూట్స్ వెళ్ళవు కదా. చిన్న టమాటాలు కలర్ వచ్చేసి పండిపోతున్నాయి, ఇంకా ఎల్లో కలర్ వస్తున్నాయి, కోసేస్తున్నాను. ఈ ప్లాంట్ కింద వచ్చినాయి ఎక్కువ కొమ్మలు పైన కన్నా.
ప్లాంట్కి ఇలా స్టిక్ సపోర్ట్ ఇచ్చాను, పడిపోకుండా ఇలా సపోర్ట్ పెట్టాను. డ్రై లీవ్స్ తీసేసాను. కింద లీవ్స్ ఎప్పుడు నేను క్లీన్గా పెట్టుకుంటాను, నీట్గా తీసేస్తూ ఉంటాను. ఈ కొత్తిమీర కోసాను ఈరోజు. ఇక్కడ ఒకటి ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. ఇంకా ఫుల్ విప్పలేదు. వైట్ సింక్ ఫ్లవర్ సీడ్స్ రెడీ అయినాయి, కోస్తున్నాను. బాగా రెడీ అయినాయి, ఇలా అనంగానే ఓపెన్ అయిపోయినాయి. ఇంకా ఉంది కొత్తిమీర, చాలా బాగుంది. ఇంకొంచెం హైట్ వచ్చినాక నెక్స్ట్ టైం నాకు కావాల్సినప్పుడు తీసుకుంటాను. ఇక్కడ కొన్ని పారిజాతం ఫ్లవర్స్ పడినాయి, కొన్ని పారిజాతం ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ కింద పడిన ఫ్లవర్సే తీసుకోవాలి.